హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంజలిష్కాస్ ఫ్యామిలీ లైఫ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి, కంటిన్యూషన్. ఈవినింగ్ చిన్న వ్లాగ్ అండి ఇది. దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే వీడియోస్లో ఎలానే సపోర్ట్ చేస్తూ ఉన్నారో అలానే ఇప్పుడు కూడా సపోర్ట్ చేయండి. మధ్యలో 3 years అయితే గ్యాప్ వచ్చింది. ఇందులో మా చిన్న పాప కూడా వచ్చేసింది. ఒక చిన్న వీడియో పెట్టాను, తనది వాళ్ళ డాడీ ఇది, అది తనే మా పాప. సో కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో మా పాప అనేది. ఇక్కడ వచ్చేసి మొత్తం నార్మల్గా ఇల్లు క్లీనింగ్ ఎలా చేసుకుంటామో అలానే చేసుకుంటున్నానండి, అన్నీ సర్దుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మా పాప పిలిస్తే వెళ్ళేసి వచ్చాను. ఇదిగోండి అక్కడైతే ఉంది మా హస్బెండ్ అండి. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏమన్నా ఇంకా సపరేట్గా ఏదన్నా వస్తుంటే ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్. సో మా పిల్లలు ఆడుతూ ఉంటారు కదా. సో ఈ సాఫ్ట్ టాయ్స్ ఎన్ని కొన్నా కానీ కింద ఒక రెడ్ బ్యాగ్ ఉంది చూడండి, కనిపిస్తుండొచ్చు. బ్యాక్ సైడ్ ఉంది, అది చైర్ బ్యాక్ సైడ్. సో దాని నిండా సాఫ్ట్ టాయ్సేనండి. అది సరిపోక ఇంకా పైన కూడా పెట్టున్నాము. ఇదిగోండి తినే నా చిన్న పాప, నా చిన్న కూతురు. సో తనకి సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టం అండి. సో దానికోసం అని చెప్పి కనిపించిందల్లా వాళ్ళ డాడీ తీసుకొని వస్తారు. ఇదైతే కార్టూన్ చూసి జేజే కావాలంటే జేజే కూడా తీసుకొని వచ్చాము. ఎంతమంది వాళ్ళ ఇంట్లో ఉందండి జేజే, కంపల్సరీ ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న దాంట్లో కోకోమెలన్ అని, ఇన్ఫోబెల్స్ అని చెప్పి కార్టూన్స్ అయితే నడుస్తూనే ఉంటాయి. సో మా పిల్లల్ని బయటికి పంపించడానికి నేను ఏదో ఒకటి చేస్తాను. ఇదైతే ప్రజెంట్ మా పాపను బయటికి పంపించడానికి అవి ఇవి ఇచ్చినా సరే కానీ బయటికి పోదండి, నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది. పెద్ద పాప ఎలా అయితే ఉందో చిన్న పాప కూడా అలానే ఉంది. ఈవినింగ్ నార్మల్ డైలీ రొటీన్ అండి, అందరు ఎలా చేసుకుంటారో అలానే చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఈవినింగ్ రోజు సాయంత్రం పిల్లలకైతే చాలా ఆకలి అన్నారు, కానీ నేను ఇవన్నీ సర్దుకోవాలి. దట్టు నేను ఇంట్లో పెస్ట్ కంట్రోలింగ్ అనేది చేయించాను. సో మొత్తం ఎక్కడ చూసినా అన్నీ సర్ది పెట్టేశాము. వాళ్ళైతే ఒక 1 week వరకు అయితే ఇల్లు తుడవద్దండి అని చెప్పారు. సో ఎక్కడైతే కార్నర్స్ అన్నీ వదిలిపెట్టి నార్మల్గా అయితే నేను తుడుచుకున్నాను. చిన్నపిల్లలు ఉన్న ఇల్లు కదండి, సో క్లీన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మొత్తం అన్ని చెత్త చిమ్మేసి ఇల్లు తుడుద్దామనే ఆలోచనలో ఉన్నాను. ఇంకా కానీ మా పిల్లలు అన్నం ఆకలి అవుతుంది అనేసరికి ఇంకా మా అమ్మ అయితే ఇంట్లో నాతోనే ఉంటుంది. సో ఇక్కడ మా పాప చూసారా ఎలా ఆడుకుంటుందో. దానికి హెయిర్ బ్యాండ్స్ అంటే ఇష్టం, కానీ పెడితే మాత్రం ఉంచుకోదు. పెట్టాలి అంటుంటుంది, కానీ పెడితే మాత్రం అస్సలు ఉంచుకోదు. అది ఒక ఆట అయిపోయింది. ఇంకా నాకు పని ఉందని చెప్పి తను వదిలిపెట్టేసి నేనైతే నా పని నేను చేసుకుంటున్నాను. మీ అందరికీ ఎవరికి చెప్పలేదు కదా ఇంకా నేము. తన పేరు అయితే చిన్న కూతురు పేరు సౌమిక అండి, యశిక సౌమిక. పెద్దమ్మాయి పేరు యశిక, చిన్నమ్మాయి పేరు సౌమిక. సో తినేనండి నా చిన్న బిడ్డ, వాళ్ళ నాన్న ఫేవరెట్ కూతురు. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళ నాన్న వాళ్ళ చిన్న పాపను రికార్డ్ చేయడానికి అని చెప్పి అటు ఇటు తిప్పారు, అది నేను చూసుకోలేదు. సో ఇక్కడైతే నా చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నానండి. వ్లాగ్స్ అనేవి తీయాలి కదా, సో చూపించడానికి నేను అటు ఇటు ట్రైపాడ్ అయితే తిప్పుతున్నాను. సో నేను ఎక్కడ ఉంటే అక్కడ వస్తుందండి నా చిన్న కూతురు. ఇప్పుడు చూడండి వాళ్ళ నాన్న ఫేవరెట్ అయినా కానీ నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ అక్క నేను మేము ముగ్గురం ఒక బ్యాచ్ అన్నట్టు. అంటే చిన్నది ఆల్మోస్ట్ ఇంట్లో ఒక లేడీస్ హాస్టలే తిరుగుతూ ఉంటుంది, వాళ్ళ నాన్న వార్డెన్ లాగా తిరుగుతూ ఉంటారు. మేము ముగ్గురం ఒక పార్టీ అండి. చెప్పాను కదా మీకు పెస్ట్ కంట్రోల్ అని చెప్పి చేయించానని. సో అన్నీ ఎక్కడివక్కడ చేసి మేము ప్యాక్ అయితే చేసి పెట్టాము. సో కిచెన్ మొత్తం కావాల్సిన వాటికి మాత్రమే తీసుకొని యూజ్ చేసుకొని అక్కడ పెట్టుకుంటున్నామండి. మిగతా అన్నీ ప్యాకేజ్ అయితే చేయించాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం అన్నీ సర్దుకోవాలి. నెక్స్ట్ వచ్చే బ్లాగ్ మేబీ మీకు అదే ఉంటుంది. ప్రీవియస్గా మీకు 3 years బ్యాక్ పెట్టిన వీడియోస్లో అయితే ఈ ఫ్రిడ్జ్ అయితే లేదండి, కొత్త ఫ్రిడ్జ్ అయితే తీసుకొచ్చాము. కావాలంటే చెప్పండి, నేను దీని గురించి క్లియర్గా వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఇది ఇంతకుముందు చాలా చిన్న ఫ్రిడ్జ్, దానికి ఇది డబల్ ఉంటుందండి. సో మంచి ఆఫర్ ప్రైస్లో వచ్చిందని అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి మా అమ్మ చూసారా, మా అమ్మని మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. లాంగ్ బ్యాక్ వీడియోస్ చూసిన వాళ్ళైతే మా అమ్మ అయితే తెలిసే ఉంటుంది. మా అమ్మ ఆవకాయ పిక్కలు అవన్నీ పెట్టింది. అప్పుడైతే మా అమ్మకి హెల్త్ అయితే బాగాలేదండి. ఇప్పుడైతే మా అమ్మకి సెట్ అయిపోయింది, హెల్త్ నార్మల్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మా అమ్మ ప్రేయర్ చేసుకుంటుంది, ఇప్పుడే స్నానం చేసి వచ్చింది. సో ఇక్కడైతే ప్రేయర్ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటుంది. వాళ్ళ అమ్మమ్మతో చూడండి నా చిన్న కూతురు ఎలా ఆడుకుంటుందో. సో ప్రేయర్ చేసుకుంటుందని చెప్పి డిస్టర్బ్ చేయొద్దని చెప్పి నేర్పించాము. సో ఇక్కడ ప్రేయర్ చేసుకుంటున్నందుకు మా అమ్మని కదిలేకుండా వెళ్ళిపోయింది. ఇక్కడ ఇది వచ్చేసి సెకండ్ మీషోలో బుక్ చేశాను, నాకు 230 రూపీస్ పడిందండి.
ఆనియన్ బాస్కెట్ చెప్పాను కదా, అది ఇక మొత్తం అన్ని క్లీన్ చేసేటప్పుడు సరే అదని చెప్పి నేను తీసేసాను. ఇదైతే వచ్చి కూడా నాకు ఆల్మోస్ట్ 10 days అయిపోయిందండి. కానీ నేను ఇదైతే అన్బాక్సింగ్ అయితే చేయలేదు, ఆఫీస్ హడావిడిలో ఉండి. ఇవాళ ఇంట్లో సాటర్డే రోజు ఇంట్లో ఉన్నాం కదా అని చెప్పి మొత్తం ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను. ఇది వర్తేనండి, 230 రూపీస్ అయితే పడింది నాకు. వెయిట్ అయితే బాగానే ఆపుతుంది, గట్టిగానే ఉందండి. ఎంత స్ట్రాంగ్ అంటే 230 వర్తమైన స్ట్రాంగే ఉంది. మరి ఇంతకుముందు మా ఇంట్లో ఉన్నది చాలా డెలికేట్గా ఉన్నదండి, అది అసలు బాగాలేదు. ఇదైతే బాగానే ఉంది, పర్లేదు. కానీ ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేద్దాం అనుకున్నాను, స్టీల్ తీసుకుందామని అనుకున్నాను. కానీ అసలు ఇది నేను వాడతానా లేదా అని చెప్పి ఫస్ట్ చూసుకోవడానికి అయితే తెచ్చుకున్నాను. ఇక్కడ వచ్చేసి మా పాప చాలా ఎక్సైట్గా ఫీల్ అయింది. ఇది తన ఎక్సైట్మెంట్ అంతా ఇక్కడ మీకు చూస్తుండొచ్చు. ఈ పార్సల్స్ అన్నీ వచ్చి కూడా ఆల్మోస్ట్ 10 days అయిపోయింది కదా. సో 10 days నుంచి నన్ను అడుగుతూనే ఉన్నది, ఏంటమ్మా ఇది ఏంటమ్మా ఇది అని. తనకి ఏదైనా నేను సర్ప్రైజ్గా పెట్టానేమో అని చెప్పి తను ఫీల్ అయ్యింది. సో ఇవాళ వచ్చేసరికి తను అన్ని అన్బాక్సింగ్ చేస్తుంటే నా చిన్న కూతురు, నా పెద్ద కూతురు అందరు హెల్ప్తో అయితే నేను ఇదైతే అన్బాక్సింగ్ చేయగలిగాను. ఇది వచ్చేసి ర్యాక్ అండి, ఏదైనా స్టోరేజ్ చేసుకోవడానికి ర్యాక్. చాలా బాగుంది, చాలా రివ్యూస్ అయితే చూసి తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 900 అయితే పడింది. చాలా బాగుంది. ఏదన్నా ఇంట్లో బాస్కెట్స్ పెట్టుకోవడానికి, పిల్లలు స్కూల్ పెన్సిల్, బుక్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంది. ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు నా పిల్లలు. ఇవైతే ఇది తను ఎవరి ర్యాక్లో వాళ్ళు పెట్టుకుంటారని చెప్పి నేను పెట్టాను. బుక్స్ పెట్టుకోవడానికి అయితే ఇది చాలా బాగుందండి. బుక్స్ కానీ, ఏదైనా మొబైల్స్ కానీ, పెన్సిల్స్ కానీ, ఇంట్లో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా, చార్జర్స్ కానీ పెట్టుకోవడానికి అయితే బాగుంది. ఇక్కడ చూసారా నా చిన్న కూతురు వెరీ నాటీ అండి. చిన్న చిన్న పనులు కూడా అసలు ఎంతసేపు అయ్యేలా క్రియేట్ చేస్తుందో మొత్తం అన్నీ తీస్తుంది. మేము అన్నీ కష్టపడి చదివితే ఒక్కొక్కటి విడదీస్తుంది. చూసారా అక్కడ. ఇక్కడైతే వాళ్ళ నాన్న సపోర్ట్ అయితే ఉంది. ఇక్కడ అది నెక్స్ట్ ఈ ర్యాక్స్ ఎలా అయితే చేయాలని చెప్పి మాన్యువల్కి ఏమైనా ఇచ్చారేమో అని చెప్పి చూశాను. కానీ మాన్యువల్గా అయితే మాన్యువల్ కార్డ్ అయితే వాళ్ళు ఏమి ఇవ్వలేదు. సో నార్మల్గా అయితే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశానండి. చాలా సింపుల్గానే ఉంది, పెద్ద కష్టపడాల్సినది, పెద్ద ఇంజనీరింగ్ మైండ్ పెట్టాల్సింది అయితే ఏం లేదు. జస్ట్ వాళ్ళు ఇచ్చినవి వాటి ప్లేస్లలో పెట్టడమే. ఇంకొకటి వచ్చేసరికి ఇది ఎందుకు ఇంత ఈవినింగ్ అయింది అనుకుంటున్నారా? ఈవినింగ్ పిల్లలు తినే టైం అయితే అయ్యిందండి. ఈవినింగ్ నేను వచ్చేసరికి ఒక 4 o'clock ఆ టైం నుంచి స్టార్ట్ చేశాను. పనసకాయ అంటే నాకు చాలా ఇష్టం అండి. కాకపోతే ఆ పనసకాయ కట్ చేయడమే పెద్ద టాస్క్ కదా. తీసుకొచ్చి కూడా వారం అవుతుంది. హాఫ్ కట్ చేసుకుంటా మొత్తం ఓపెన్ చేస్తూ ఉన్నాము. ఇవాళ ఇట్లా కాదని చెప్పి ఫ్రిడ్జ్లో స్పేస్ అంతా అది తీసేసుకుంటుంది. సో అలా కాదని చెప్పి మొత్తం ఇవాళ పనసకాయ అయితే నేను రిమూవ్ చేశాను. 500 పెట్టి తీసుకొని ఉన్నానండి కాయ మొత్తం. ఇంతకుముందు నేను కాయ మొత్తం ఇప్పుడు తినలేదు. ఒక్కసారేమో మా పెద్దత్త వాళ్ళ ఇంట్లో మా పెద్దమామ తీసుకొని వస్తే తిన్నాము. ఇప్పుడైతే నేను ఇన్ని రోజుల వరకు తినలేదు. ఎప్పుడు కూడా విడివిడిగా ఇలా డజన్స్వి తీసుకోవడం మాత్రమే తెలుసు. తట్టు డజన్ వచ్చేసి ఇక్కడ మా ఏరియాలో వచ్చేసి 180-200 ఉన్నాయండి. అలా తీసుకోవడం కన్నా ఇలా కాయగా తీసుకుంటేనే మనకు కలిసి వస్తుంది. మాకు ఇష్టం అండి, చాలా ఇష్టం. నాకు కానీ మా మమ్మీ కన్నా పిల్లలకి కానీ చాలా ఇష్టం అండి ఇవి. సో ఇక్కడ నా పిల్లల సహాయంతో నా ఇష్కా చూసారా ఎంత పెద్దదైపోయిందో. 3 years బ్యాక్ చూసిన ఇష్కాకి ఇప్పుడు ఇష్కాకి చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో నాకు హెల్ప్ చేసేంత పెద్దదైపోయిందండి నా పెద్ద బిడ్డ. సో చిన్నది ఇప్పుడే కదా, తనకి ఇంకా 2 years కాబట్టి అన్నీ చూసి వాళ్ళ అక్కని చూసి నేర్చుకుంటుంది. సో ఇక్కడ ఇద్దరు నాకు హెల్ప్ చేయాలని పోటాపోటీగా ఇస్తున్నారండి. సో ఇద్దరిని ఏడిపించకూడదు, ఇద్దరిది తీసుకోవాలి, ఇద్దరిది వావ్ అని చెప్పాలి, ఇద్దరిని ఎంకరేజ్ చేయాలి. సో ఇలా అయితే సెట్ చేసుకుంటున్నాను. ఇది చాలా వర్త్ అండి. ఇది చాలా క్వాలిటీ కూడా చాలా హై క్వాలిటీ ఉంది. ప్లాస్టికే కాకపోతే నేను ఎంకరేజ్ అయితే చేయట్లేదు. కానీ ఇదైతే చాలా బాగుంది. ఉండాలి, తప్పదండి. కొన్నిటికి ప్లాస్టిక్కే మనం మెయింటైన్ చేయాలి. ఇంకా అందరు ఎలా ఉన్నారబ్బా? అందరు చాలా బాగున్నారా? నేనైతే వ్లాగ్స్ చూస్తూనే ఉంటానండి, అందరివి చూస్తాను. అందరూ ఇంట్లో కూర్చున్నప్పుడు ఈవినింగ్ వచ్చిన తర్వాత పిల్లలకి ఫుడ్ అన్నీ పెట్టుకొని ఇంకా నైట్ అదే పని ఉంటుంది. అందరు వ్లాగ్స్ చూస్తాను. నాకు అసలు ఈ వ్లాగింగ్ అనేది చాలా ఇష్టం అండి. నాకు కూడా చేయాలని చాలా ఇంట్రెస్ట్. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టుగా, నాకు ఈ రిస్ట్రిక్షన్స్, ఈ పర్మిషన్స్ రావడానికే నాకు
3-4 ఇయర్స్ పట్టింది. వన్స్ మా ఆయన దగ్గర నుంచి నాకు పర్మిషన్ వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. తర్వాత నేను ఆఫీస్ హడావిడిలో ఉండి తర్వాత చిన్న పాప ప్రెగ్నెన్సీలో కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నానండి. చిన్న పాప ఇక్కడ చూసారా, మా పాపది లాక్కుందని చెప్పి నా చిన్న బిడ్డ ఎట్లా ఏడుస్తుందో, ఏదో జరిగిపోయినట్లే ఏడుస్తుందండి. సో ఇప్పుడు ఆమెను కన్సోల్ చేయాలి, కన్సోల్ చేస్తే సెట్ అయిపోతుంది. సో అందుకని చెప్పి తనతో నేనైతే కొంచెం ఆడుకుంటున్నాను. మీరు కూడా ఇలానేనా చిన్నపిల్లలకి ఇలా చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇక్కడ చూసారా, పోయి మళ్ళీ చేయి పెట్టి ఏదో అయిపోయిందని చెప్పి ఏడుస్తుంది. మొత్తం డ్రామా అండి, డ్రామా క్వీన్ ఇది. కానీ చాలా ఇంటెలిజెంట్ ఫెలో అండి నా బిడ్డ. ఇద్దరు కూడా చాలా ఇంటెలిజెంట్స్. సో ఇష్క వచ్చేసి చూసారా, నా హైట్ అయిపోతుంది ఇష్క ఆల్మోస్ట్. చాలా ఆడపిల్లలు అనేది పెరగడం చాలా తొందరగా అయిపోతుంది. ఎక్కువ గ్యాప్ కూడా తీసుకోరండి, చాలా తొందరగా ఎదిగొచ్చేస్తారు. సో ఇక్కడైతే మొత్తం అన్నీ సెట్ చేసుకున్నాను. ఈ బాస్కెట్స్ అయితే దాంట్లో పెట్టడమే. సో అవి 2 అయితే ఎక్స్ట్రా ఇచ్చారు, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ అయినా కానీ సెట్ చేసుకోవడానికి. ఇక్కడ అన్నీ నా చిన్న బిడ్డ, నా పెద్ద బిడ్డ అందరు సెట్ చేస్తున్నారండి. తల్లో పెయిన్లు అయితే చాలా ఎక్కువ అయ్యాయండి మా పాప స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి. చూసారా, 2 నిమిషాలకు ఒకసారి తల మీదకి చేయి వెళ్తూనే ఉంది. దానికి ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. పెయిన్లు అయితే తీసేసేయగలుగుతున్నాను, కానీ ఈపులు ఇవన్నీ ఉన్నాయి. అవి ఈపులు ఎలా తీసేయాలో తెలియట్లేదు. దట్టు స్వెట్టింగ్ అనేది చాలా ఉంటుంది, తెలిసిందే కదా మీకు. వ్లాగ్స్ వేస్తే ఫ్యాన్ వేయకూడదు, ఏసీ వేసినా కానీ ఆ డోర్స్ తీసి పెట్టి అసలు ఏసీ కూలే అవ్వదు. సో ఇక్కడ వచ్చేసి ఒక మొత్తం ఫ్రెష్ అయ్యి క్లీన్ చేసేసిన తర్వాత అన్నం పెడదామని చెప్పి పిల్లలకి తీసుకొచ్చాను. సో మా అమ్మ అయితే అన్నం ప్రిపేర్ చేసింది, పప్పు కాకరకాయ ఫ్రై అయితే చేసిందండి. నా చిన్న కూతురు కాకరకాయ ఫ్రై తింటుంది, పెద్ద కూతురు తిందు. సో ఇక్కడ ఉన్న ఇంకొక 3rd పర్సన్ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా, ఆ వాటర్ తాగే అమ్మాయి పక్కింటి అమ్మాయి అండి. సేమ్ సౌమిక ఏజే ఉంటుంది ఇద్దరిది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరికి ఇప్పుడు మదర్ అయ్యింది. ఇద్దరికి ఫుడ్ పెట్టాలంట. నేను పెడతానంటే లేదు నేనే పెడతానని చెప్పి ముగ్గురు మా ఇష్క దగ్గరే తింటున్నారు, మిగతా ఇద్దరు కూడా. సో కాసేపు ఇలా చూడడానికి బాగుంది కదా అని చెప్పి నేను కూడా కంటిన్యూ చేశానండి. వీళ్ళిద్దరు అయితే నార్మల్ వైట్ రైస్ తింటున్నారు. మా ఇష్కమ్మ అయితే కర్రీ కలుపుకొని అయితే తింటుంది. ఇష్క వచ్చేసరికి ప్రజెంట్ 1st క్లాస్ అండి, 1st క్లాస్ చదువుతుంది. ఈ చిన్న పాప కూడా మా పిల్లలతో బాగా కలిసిపోతుంది, ఇద్దరు ఆడుకోవడానికి ఫ్రెండ్స్గా బాగుంటుంది. చిన్న కూతురు కూర్చోవడం చూసారా, అది దాని స్టైల్ అండి. సరిగ్గా కూర్చోమని ఎంత చెప్పినా కానీ అట్లాగే కూర్చుంటుంది, దానికి ఫ్రీగా ఉండాలి. సో ఇక్కడ ఇదంతా కాదని చెప్పి ఇంకా నేను మొత్తం నా చిన్న పాపకు మొత్తం అన్నం పెట్టేసిన తర్వాత ఇంకా పెద్ద పిల్లకి తీసుకొని వచ్చి పెట్టాను. అవును, ఫోన్ చూడకూడదు తినేటప్పుడు, కానీ పిల్లల్ని తొందరగా తినిపించాలి అంటే ఫోన్ చూడక తప్పదు, పడుకోబెట్టాలి కదా తొందరగా. సో ఇక్కడైతే ఫోన్ అయితే నేను చూపిస్తాను, కొంచెం సేపు ఇస్తాను, తినే గ్యాప్లోనే ఇస్తాను ఇష్కాకి. ఇదైతే చిన్న వ్లాగ్ ఫ్రెండ్స్, దయచేసి చూసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.